దళితులు క్రైస్తవంలోకి మారితే రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పడాన్ని ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేసేంత వరకు ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు. ప్రతి దళిత ఉద్యోగస్తుడు నిరుపేద కుటుంబానికి చెందిన 2 పిల్లల విద్యకు అయ్యేటువంటి ఖర్చులు భరించాలని పిలుపునిచ్చారు. గుండె జబ్బుల పిల్లల కోసం పోరాడి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించామని అన్నారు. దళిత క్రైస్తవుల మెడ మీద రాష్ట్రపతి 1950 ఇచ్చిన ఆర్డర్ ఒక కత్తిలా వేలాడుతున్నది. అది దురదృష్టకరం, అది రాజ్యాంగ విరుద్ధం. ఈ దేశంలో భారతీయులందరికీ ఎవరైనా తమ ఇష్టమున్న దైవాన్ని మతాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఆర్టికల్ 25 ఇచ్చారు. కానీ రాష్ట్రపతి ఆర్డర్ మాత్రం ఎస్సీలు హిందువులుగా ఉంటేనే ఎస్సీ హోదా వర్తిస్తుందని చెప్పి ఒక దుర్మార్గమైన ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ ఆర్డర్ 70 ఏళ్ళు గడిచిపోతుంది. ఆర్డర్ 70 సంవత్సరాలు అవుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఆ కత్తి అలానే వేలాడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అగ్రకులాలు చర్చికి వెళ్తే వాళ్ళు అగ్రకులాల హోదే ఉన్నప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తున్నారు. బీసీలు చర్చిలకు వెళితే వాళ్ళకి బీసీ హోదానే యథావిధిగా ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారు. ఎస్టీలు చర్చిలకు వెళితే వాళ్ళు ఎస్టీలుగానే ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళు వర్తింపజేస్తున్నప్పుడు దళితులు మాత్రమే చర్చికి వెళితే దళిత హోదా ఎందుకు రద్దవుతుందో, ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు రద్దవుతుందో చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద ఉన్నాయి. అందువల్ల మేము గుర్తు చేస్తున్నాం, ఎస్సీలకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాలన్నా వద్దా అనే అంశం మీద జరుగుతున్న చర్చల్లో మీరు మౌనం వీడాలని చెప్పి ఈ దేశంలో ఉండబడే పాలకపక్ష రాజకీయ పార్టీలకి, ప్రతిపక్ష వామపక్ష రాజకీయ పార్టీలకి, ఈ తెలుగు నేల మీద ఉండబడే పాలక ప్రతిపక్ష వామపక్షాల పార్టీల లీడర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా.